నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు కుటుంబ పరంగా మంచి ప్రశాంతతను పొందుతుంటారు. ఉద్యోగపరంగా అధికారుల యొక్క అండదండలు సంపూర్ణంగా మీకు ఉపయోగపడుతుంటాయి. ఆర్థిక లావాదేవీల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భవానీ శంకర స్వామివారు. మీరు చేయవలసిన పూజ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. పొదుపు చర్యలు విశేషంగా ఉపయోగపడుతుంటాయి. వివిధ రూపాల్లో చేసిన అప్పుల భారాలను తగ్గించుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించి చలివిడిని నివేదన చేయండి. మిథున రాశి వాళ్లకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు కలిసి వస్తుంటాయి. శ్రమ ఉన్నప్పటికీ బాగా కష్టపడుతూ ఉంటారు. అనుకున్న లక్ష్యాలను కూడా సాధించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలను అధిగమిస్తుంటారు. ఆర్థిక విషయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. కర్కాటక రాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తుంటాయి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయాల్లో తొందరపడకూడదు. ఆచితూచి వ్యవహరిస్తుండాలి. అధికారులకు అనుగుణంగా పనిచేస్తుండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ చంద్రశేఖర స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఆర్థిక సమస్యలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటుంటారు. ఆశించిన స్థాయిలో పెట్టుబడులు పెట్టడం, ఆదాయాలను పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేష అర్చన నిర్వహించటము, సూర్య నమస్కారాలు చేసుకోవటం మంచిది. కన్యారాశి వారు నిరుద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తాయి. అలాగే మీకున్నటువంటి ప్రతిభ సామర్థ్యాలు చక్కగా ఉపయోగపడుతుంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. తులారాశి వారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతుంటారు. కోర్టు వ్యవహారాలు, న్యాయ సంబంధమైనటువంటి విషయాలు చర్చకొస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. శ్రమ ఉన్నప్పటికీ పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తుంటారు. ఉద్యోగము వ్యాపార కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము, విభూధిని సమర్పణ చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు అధికారికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులతో, స్నేహితులతో అకారణమైనటువంటి విరోధాలు పెంచుకోకూడదు. వేరు రూపాలలో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించుకోవాలి. మకర రాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతుంటాయి. కుటుంబపరమైనటువంటి విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి బలాబలాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి.
కుటుంబ పెద్దల నుండి ఆశించిన సహకారాలు అందుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించటము, పరమాన్నమును నివేదన చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో మంచి ప్రశాంతత ఏర్పడుతుంది. విలాసాల కోసం ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతుంటారు. గతంలో చేసిన ఆర్థిక పరమైనటువంటి సహకారాలకు ప్రతిఫలాలు కూడా పొందుతూ ఉంటారు. ఆస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఆలోచనలో ఉంటారు. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించండి.